हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा यस। तो మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఈ రోజు మనం భగవద్గీతలోని మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక అనేది మనం చర్చించబోతున్నాం. అది 9th చాప్టర్ లోని 22వ శ్లోకం. సో మాతాజీ, మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే we can start. భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం. హరే కృష్ణ. భావిని మాతాజీ. ట్రూ recitation కి హ్యాండ్ రైస్ చేశారు ప్రభుజీ. ఎస్, ఓకే. నేను ముందుగా డిసైడ్ చేస్తానండి, తర్వాత మీరు ఒకరి తర్వాత ఒకరు ఫాలో అవ్వచ్చు. అనన్యాశ్చింతయంతో మా ఏ జన పర్యుపాశతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది శ్లోక అన్నమాట. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఆ తర్వాత మీరు నాతో పాటు పలకండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చింతయంతో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ, హ్యాండ్స్ రైస్ చేశారు. 1 by 1 ఛాన్స్ ఇద్దామా ప్రభుజీ? ఎస్ మాతాజీ. నేను పిలుస్తాను. హరే సో కృష్ణ శ్రీగా మాతాజీ. హరే కృష్ణ శ్రీతిక మాతాజీ, మీరు ట్రై చేస్తారా? हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. अनन्यश्चिन्तयन्तो मां ये जना पर्यपासते तेषां नित्याभियुक्तानां योगक्षेम वहाम्यहम्. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే మాతాజీ. హరే కృష్ణ రుద్ర మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ రుద్ర మాతాజీ. వాయిస్ వస్తుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ, చెప్పండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరి బోల్. హరే కృష్ణ జయశ్రీ మాతాజీ. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. चिन्तयन्तो मां यो जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेम వహామ్యహం. वयम्यहम्. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. హరే కృష్ణ లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ఇందిరా బోయినా మాతాజీ. हरे कृष्ण माता जी, దండ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ.
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. Thank you, Prabhuji. Hare Krishna. हरे कृष्णा कुमारी वीरला माताजी. हरे कृष्ण माताजी. अनन्यां चिन्तयन्तो मां यो जनानां पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी. నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాం. లెవెల్ 1 కి వెళ్దాం ప్రభుజీ. మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము. కిన్నెర విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी. हरे कृष्ण प्रभुजी. हरे अनन्या चिन्तयन्तो मां ये जनां पर्युपासते योगक्षेमं హిందీది గుర్తు రావట్లేదు. అనన్యా చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. నరసింహదాస్ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ట్రై చేస్తారు. హరే కృష్ణ మాతాజీ. అనన్యః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరి బోల్. వెరీ నైస్ బ్రో. హరే కృష్ణ లలితా బొంబే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ స్నితికా మాతాజీ. हरे कृष्ण माताजी. अनन्यश्चिन्तयन्तो मां ये जना पर्यपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. हरे कृष्ण माता. హరే కృష్ణ శమితా మాతాజీ. हरे कृष्ण माताजी. अनन्यचिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. హరి బోల్. ప్రభుజీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్దామా ప్రభుజీ? నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాం. అర్చనా కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी. अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. थैंक यू प्रभुजी. జయ కృష్ణ లలితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే బోల్. వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ సంధ్యా సైఫోన్ మాతాజీ. हरे कृष्ण प्रभुजी. దండాత్ ప్రణామ్. మాతాజీ అనన్యా చింతయంతో మాం ఏన జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ ప్రభుజీ. నైస్ మాతాజీ. హరే కృష్ణ. జయ కృష్ణ రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాత. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ లతా మాతాజీ. చట్నీ వేసినావు కదా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. అనన్యశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ శ్రీ మాతాజీ.
జ్యోతి ధనలకోట మాతాజీ హరే కృష్ణ. మీరు చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం ప్రభుజీ. మాతాజీ నెక్స్ట్ లెవెల్. స్నితికా మాతాజీ హరే కృష్ణ ట్రై చేస్తారా? అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమవహామ్యహం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శమిత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనన్యచింతయంతో మాం ఏ జనానం పర్యుపాసతే తేషాం నిత్యభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరి బోల్. జ్యోతి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనాం పర్యుక్తపాసతే తేషానాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ కిన్నెర విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యా చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ వి విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యచింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. థ్యాంక్ యూ హరి మాతాజీ. బోల్. హరే కృష్ణ రక్ష మాతాజీ. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. లెవెల్ 4 కి వెళ్దాం మాతాజీ. నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఎవరైతే లెవెల్ 4 చేద్దాం అనుకుంటున్నారో దయచేసి మీ వీడియోస్ కూడా ఆన్ చేసుకోవాలని కోరుతున్నాము. హరే కృష్ణ. సో వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాము. హరే కృష్ణ నరసింహదాస్ ప్రభుజీ. హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభుజీ స్టార్ట్ చేస్తారా? ప్రణామం మాతాజీ. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరి బోల్. హరే కృష్ణ ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ వి విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం
नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण अर्चना कृष्ण माताजी। हरे कृष्ण माताजी। अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण शमिता माताजी। हरे कृष्ण माताजी। अनन्या चिन्तयन्तो मां ये जनानां पर्युपासते तेषां नित्यभयुक्तानां योगक्षेम वहाम्यहम्। థ్యాంక్ యూ మాత. हरे कृष्ण रुद्रा माताजी। हरे कृष्ण अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। हरे कृष्ण హరే కృష్ణ. हरे कृष्ण लक्ष्मी माताजी। माताजी प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण माताजी। हरे कृष्ण अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. పావని Thank you, మాతాజీ చెయ్యండి. हरे कृष्ण प्रभु। अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఉన్నారు కృతిక ప్రభుజీ. మాతాజీ. స్నితిక మాతాజీ హరే కృష్ణ. हरे कृष्ण माताजी। अनन्यश्चिन्तयन्तो मां ये जना पर्यपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। हरे कृष्ण। హరి బోల్. వెరీ నైస్ మాతాజీ. లలిత బొంబే మాతాజీ। हरे कृष्ण माताजी प्रभु जी। अनन्या चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। हरे कृष्ण। హరే కృష్ణ. హరే కృష్ణ రమాదేవి పల్లాడి మాతాజీ. మీకు వీడియో కుదిరితే ఆన్ చేసుకోండి. ఓకే ఓకే మేడం, ఏక నిమిషం అదే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ మాత. హరే కృష్ణ కిన్నెర విజయలక్ష్మి మాతాజీ. కుదిరితే మీరు కూడా వీడియో ఆన్ చేసుకొని చెప్పగలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ మాతాజీ. షమిత మాతాజీ మీరు చెప్పారుగా, మళ్ళీ హ్యాండ్ రైస్ చేశారు, మళ్ళీ చెప్తారా? భావం చదువుదామని మాతాజీ. ప్రభుజీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాక ప్రభుజీ ఛాన్స్ ఇస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. కంటిన్యూ ఇంకెవరైనా చేయండి. ఇంకెవరు అయిపోయినాయి? హ్యాండ్ రైస్ అయితే అయిపోయినాయి ప్రభుజీ. ఇంకెవరన్నా పాడాలనుకుంటున్నారా? లైక్ రిసైట్ చేయాలనుకుంటున్నారా? హ్యాండ్ రైస్ చేయగలరు. శ్రమిత మాతాజీ రెడీ ఉన్నారు పడవడానికి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. చాలా చక్కగా రిసైట్ చేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ మాతాజీ, క్షమిత మాతాజీ మీరు భావం చదువుదామని రెడీగా ఉన్నారు, సో యూ కెన్ కంటిన్యూ. కానీ ఈ దివ్య రూపమే ధ్యానాన్ని హరే కృష్ణ మాతాజీ కొంచెం మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. హరే ఓకే, కృష్ణ మాతాజీ. చదువు. కానీ దివ్య రూపమే అనన్య భక్తితో
స్వధార నిన్ను అర్థించేవారికే లేనివి సమకూరుస్తున్న వారికి ఉన్నవి కాపాడవలెను. వర్డ్ మీనింగ్ కూడా ఉంటుంది ప్రభు వాళ్ళ దగ్గర. ఎవరినైనా ఒకరిని చదవండి. వర్డ్ మీనింగ్ ఉంటుంది ప్రభు. మాతాజీ దగ్గర, ప్రభుజీ దగ్గర బుక్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా పావని మాతాజీ గాని లక్ష్మీ మాతాజీ ఉంటే రెగ్యులర్ గా చదువుతారు ప్రభు. ప్రభుజీ నా దగ్గర వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉంది ప్రభుజీ. ఇందాక చదివా బేట, అనువాదం చదివా కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ, ప్రభుజీ అండ్ మాతాజీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాః ఇతర లక్ష్యం లేమియు లేని వారై చింతయంతః ధ్యానించుచు మాం నన్ను ఏ విధంగా జనాః జనులు పర్యుపాసతే శ్రద్ధతో పూజింతురో తేషాం వారి యొక్క నిత్య అభియుక్తానాం ఎల్లప్పుడూ భక్తియందు స్థిరులైన యోగ అవసరములను క్షేమం రక్షణమును వహామి వహింతును అహం నేను. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ పావని మాతాజీ కంటిన్యూ. హరే కృష్ణ మాతాజీ. లలిత మాతాజీ భాష్యం ఉంది కదండి, ఫస్ట్ పేరా చదువుతారా? చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ చైతన్యము లేకుండా క్షణకాలము జీవింపలేనివాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాద పద్మముల సేవ, ఇతర సేవలను చేయుట శక్యము. ఆత్మ నివేదనముల ద్వారా భక్తియుక్త సేవయందు నెలకొనియుండి దినములోని 24 గంటలు శ్రీకృష్ణుని స్మరించుట కంటే అన్యమును కావింపడు. అట్టి కార్యములన్నీయు భక్తుని ఆత్మానుభూతి యందు పరిపూర్ణుని కావింపగలవు. కనుకనే అవి సర్వమంగళములు మరియు ఆధ్యాత్మిక శక్తివంతములై ఉండును. కనుక దేవాది దేవుని సాంగత్యంను పొందుటయే అతని ఏకైక వాంఛ కాగలదు. అట్టి భక్తుడు నిస్సందేహముగా ఎట్టి అవరోధములు లేకుండా భగవాన్ చేరగలడు. ఏ యోగ మనబడును. భగవానుని కృపచే అట్టి భక్తుడు ఎన్నడును భౌతిక జీవన స్థితికి తిరిగి రాడు. క్షేమము అను పదము భగవానుని దయతో కూడిన రక్షణమును సూచించుచున్నది. భగవానుడు యోగ ద్వారా కృష్ణ చైతన్యము పొందుటకు భక్తునకు తోడ్పడును. అతడు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైన పిమ్మట దుఃఖపూరితమైన బద్ధ జీవితమునకు తిరిగి పతనము చెందకుండా భగవానుడు రక్షించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. వెల్కమ్ కరోతే వాసనం. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. అయితే మనకు ఈ యొక్క శ్లోకం ద్వారా భగవంతుడు ఆ భక్తియుక్త సేవలో ఎవరైతే నిరంతరం నిమగ్నమై ఉన్నారో వాళ్ళకి ఒక హోప్ అనేది ఇవ్వబోతున్నారు. అయితే ఇందులో మనం చూసినట్టయితే అనన్య చింతయంతో మాం. అనన్య అంటే ఇంకా ఏ ఇతరమైనటువంటి ఆబ్జెక్టివ్స్ లేకుండా, అంటే కంప్లీట్ గా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో 24 గంటలు ఎవరైతే భగవంతుని యొక్క చింతనలో, భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క భక్తిలో, శ్రవణంలో, కీర్తనలో, నవవిధ భక్తి ఉంటుంది కదా, వాటిలో ఎవరైతే నిత్యం వాటిలోనే స్మరిస్తూ భగవంతుని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటూ ఎట్ ద సేమ్ టైం భగవంతుడు వారి యొక్క యోగా అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ టు గాడ్. యోగం అనేది భగవంతునితో కనెక్ట్ అయ్యే ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే యోగం అంటే జనరల్ గా అనుకుంటారు మనం అలా ఇలా చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనుకుంటారు. కానీ భగవద్గీత ప్రకారం యోగం అనగా భగవంతుతో కనెక్ట్ అవ్వడం అన్నమాట. సో భగవంతుడు
ఆ యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క చింతనలో ఉంటారో ఆ యొక్క శుద్ధ భక్తుల యొక్క యోగక్షేమాలను భగవంతుడే తానే స్వయంగా నిర్వహిస్తాడనమాట. అయితే మనకు భగవంతుడు ఈ ద్వారా ఏం చెప్తున్నారంటే వహామి అహం. వహామి అంటే క్యారీ, అంటే నేను భరిస్తాను. ఎవరైతే భక్తుడు నిత్యం నా యొక్క భక్తి చేస్తూ ఉంటాడో అతని యొక్క యోగక్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటాను. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జడభరత్. జడభరత్ అంటే భరత్ మహారాజు ఎవరైతే మన భారతదేశం పేరు వచ్చిందో, ఆయన నుంచి వచ్చిందో, ఆయన భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు అన్నమాట. ఆయన భక్తిలో నిమగ్నమై ఉండగా కొంతమంది బందిపోట్లు ఆయనను బంధించుకొని దుర్గాదేవికి బలి ఇవ్వాలని అనుకుంటారు. అయినప్పటికీ కూడా జడభరత్ ఏమాత్రం సంకోచించకుండా శోషించకుండా ఆయన తన యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండడం చూసిన తర్వాత ఏదైతే ఆ ప్రతిమలో దుర్గాదేవి ప్రతిమ ఉందో, దుర్గాదేవి చివరికి భక్తుడైనటువంటి జడభరతుని అలా బలివ్వబోతుంటే అది చూసి తట్టుకోలేక ఆ ప్రతిమ నుంచి తానే స్వయంగా బయటకు వచ్చేసి తన చేతిలో ఉన్న ఖడ్గంతో వాళ్ళందరి శిరచ్ఛేదన చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఇక్కడ జడభరత్ ఆయన భగవంతుని యొక్క సేవలో మునిగిపోయి ఉన్నారు. అలాగే మనం ప్రహ్లాద్ మహారాజ్ చూసినప్పటికీ కూడా హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా ఆయనను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను ఆయన భగవంతుని యొక్క నామములో ఆయన నిమగ్నమై ఉండడం వల్ల ఏమైందంటే ఆయన అతి ఘోరాతిమైన కష్టాల నుంచి బయటపడ్డారు. ఎవరైతే రాక్షసులను ఆయనని సంహరించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించారో చివరికి వారే సంహరించబడ్డారు, కానీ ప్రహ్లాద్ మహారాజ్ మాత్రం ఏది కాలేకపోయింది. మీరు మహావతార్ నరసింహ సినిమా చూసినట్టయితే మనకి క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది భగవంతుని తన యొక్క శుద్ధ భక్తుల్ని ఏ విధంగా కాపాడతాడో, ఏ విధంగా అన్ని అరేంజ్ చేసుకుంటూ పోతారో మనకి ఇది ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట. అయితే భగవంతుడు ఎటువంటి వాళ్ళకి అలాంటి హోప్ ఇస్తారు అంటే ఎవరైతే నిత్యం భగవంతుని యొక్క నామస్మరణలో ఉంటారో, ఎప్పుడైతే భగవంతుని యొక్క నిత్య సేవలో ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు అన్ని తానే చూసుకుంటారు. ఎక్స్క్లూజివ్ డివోషన్ అంటారు. అంటే ఆయనకి మరి ఏ ఇతరమైనటువంటి భౌతికమైన కార్యకలాపాలు కానీ ఏమి ఉండవు. ఆయనకి కేవలం నేను కృష్ణుడి కోసం బతుకుతున్నాను, నా పని భగవంతుడిని సేవ చేయడం, నా యొక్క గురువుని సేవ చేయడం, నా యొక్క గురువు ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడం, భగవంతుడిని సేవ చేయడం, అది మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ ఇతరమైన భౌతిక కోరికలు ఉండవు. ఎవరైతే భౌతిక కోరికలు అనేది పెట్టుకుంటారో వాళ్ళు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహో కురునందన బహుశాఖానత్యస్య బుద్ధియో వ్యవసాయనం. అంటే మనకి ఉన్నటువంటి భౌతికమైన కోరికల్ని మనల్ని భగవంతుడి నుంచి మెల్లమెల్లగా దూరంగా తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అయితే శుద్ధ భక్తిలో ఏముంటుందంటే ఆ శుద్ధ భక్తి చేయడం వల్ల భగవంతుడి పట్ల ఆసక్తి అనేది పెరిగి ఆ భక్తుడికి మరి ఎటువంటి కోరికలనేవి ఉండవన్నమాట. కేవలం భగవంతుని మాత్రమే సేవించాలి అనే కోరిక ఉంటుంది. ఎప్పుడైతే భక్తుడు అలాంటి కోరిక పెంచుకుంటూ భగవంతునికి మరింత దగ్గర అవ్వాలనుకుంటాడో భగవంతుడు కూడా రెసిప్రోకేట్ అవుతాడు. ఎలా అంటే ఏ యథామాం ప్రపత్యంతే తం తథైవ భజామ్యహం. అంటే నా యొక్క భక్తుడు ఏ విధంగా అయితే నాకు సేవ చేయాలనుకుంటాడో నేను అందుకు అనుగుణంగా నేను రెసిప్రోకేట్ అవుతాను అని భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో. అయితే భక్తులు మనం ఎస్పెషల్ గా సాధకులము మనము శుద్ధ భక్తి చేయడానికి ప్రయత్నించాలి. అంటే మనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అయినప్పటికీ కూడా మనము వాటిని భగవంతుని సెంటర్ చేస్తూ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయగలిగితే మనం కూడా శుద్ధ భక్తి చేసినట్టు అవుతుంది. ఎస్పెషల్ గా మనకు భక్తిలో రెండు ముఖ్యమైనటువంటి ప్రాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి చాంటింగ్, రెండవది హియరింగ్. ఓకే, జపము, స్తవనం. ఇవి రెండు కళ్ళ లాంటివి. ఎవరైతే శ్రద్ధగా జపం చేస్తూ
ఎవరైతే శ్రద్ధగా వింటూ ఉంటారో, ఒక శుద్ధ భక్తుని యొక్క నోటి నుంచి వచ్చిన ఆ భగవత్ తత్వాన్ని వింటా ఉంటారో, వాళ్ళు త్వరగా డివోషన్ కి అట్రాక్ట్ అయిపోతారు. త్వరగా వాళ్ళ మైండ్ ని ఫిక్స్ చేస్తారు. మనం జపం చేసేటప్పుడు మనకి ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. ఇక్కడ అనన్య భక్తి అంటుంటారు చూసారా, అది ఎస్పెషల్లీ మనం జపం చేసే టైంలో మనకి ఎంత వరకు ఫిక్స్ అయి ఉన్నామో మనకి తెలిసిపోతుంది. చాలా వరకు మనము జపం చేసే టైంలో అనేక రకాల డిస్ట్రాక్షన్స్ ఎదురవుతుంటాయి. దాని మూలకంగా మనం ఏం చేస్తుంటామంటే డైవర్ట్ అయిపోతుంటాం. ఎప్పుడైతే జపం చేస్తామని కూర్చుంటామో కథం స్టార్ట్. మనకి ఎక్కడెక్కడ లేని కోరికలు, ఎక్కడెక్కడ లేని ఏవేవో గుర్తుకొస్తా ఉంటాయి. అరే అక్కడ రెంట్ పైసలు ఇచ్చేది ఉంది, అరే ఇక్కడ ఆ పని చేసేది ఉంది, అరే బయటకు వెళ్ళి అదేదో తెచ్చేది ఉంది. అనేక రకములైన మనకి అవన్నీ డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆ డిస్ట్రాక్షన్స్ మూలకంగా ఏమవుతుందంటే మనం చాలా వరకు భగవంతునికి కనెక్ట్ కాలేకపోతున్నాం. ద బెస్ట్ వే ఆఫ్ కనెక్టింగ్ ఇస్ టు ద గాడ్ ఈస్ త్రూ చాంటింగ్ ఆఫ్ ది హోలీ నేమ్. మనం చక్కగా జపం వింటూ చేస్తూ ఉంటే సరిపోతుందండి. 99.9% ఆఫ్ అవర్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ లైస్ ఇన్ చాంటింగ్ ఆఫ్ ది హోలీ నేమ్ అటెంటివ్లీ. మనకి మనకి 10 తో పాటు +1 ఇన్అటెంటివ్ చాంటింగ్ ఈజ్ ఆల్సో అఫెన్స్ అని అంటారు. ఇన్అటెంటివ్ గా చేసే జపం కూడా అది కూడా ఒక రకమైన అపరాధమే. కాబట్టి ఈ శ్లోకాలో మనము చక్కగా అటెంటివ్ గా పూర్తి అటెన్షన్ తో ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ భగవంతుని భక్తి చేస్తున్నట్టే, ఆల్మోస్ట్ వాళ్ళు శుద్ధ భక్తి చేస్తున్నట్టే. సో శుద్ధ భక్తి అనేది నవ విధాలుగా ఉంటుంది. అందులో శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రవణం కాకపోయినప్పటికీ కూడా మిగతా యొక్క అంగాలు ఉంటున్నాయి కదా, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అయితే భగవంతుడు ఇక్కడ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఒక లైట్ వస్తుంది. ఆ లైట్ ని మనం ఒక పాయింట్ ఫోకస్ చేయాలంటే మనకు కావాల్సింది భూతద్దం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఆ సన్ రేస్, డిఫ్యూజ్ గా ఉన్న సన్ రేస్ అన్నిటినీ కూడా ఒక పాయింట్ కి తీసుకొచ్చి అది దాని కింద పేపర్ పెట్టినా కూడా కాలిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే ఫోకస్. ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం భగవంతుని యొక్క ఆయనని ఆకర్షించగలుగుతాం. ఆయన మన వైపు అటెన్షన్ చూపించేలాగా మనం చేయగలుగుతాం. సో ఎవరైతే భగవంతుని మీద ఫోకస్ పెడతారో, భగవంతుని యొక్క శుద్ధమానం మీద ఫోకస్ పెడతారో, ఇప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడు కూడా రెసిప్రోకేట్ అవుతాడు. ఎందుకంటే మనం ఫోకస్ పెట్టేటప్పుడు ఆ అటెన్షన్ లో మనలోని ఏదైతే అరిషట్ వర్గాలు ఉన్నాయో అవి మెల్లమెల్లగా ప్యూరిఫై అవుతూ ఉంటుంది. చివరికి ఇవన్నీ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు వచ్చే ఎండ్ రిజల్ట్ ఏంటంటే కృష్ణ ప్రేమ. భక్తి ఎందుకు చేస్తున్నాం అంటే మనకు కావాల్సింది కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ దొరికితే ఏమవుతుంది అంటే కృష్ణ ప్రేమను మించిన ఆనందం ఈ భూ ప్రపంచంలో మరొకటి లేదు. మనం అనుకున్న ఆనందాలన్నీ కూడా క్షణిక, కేవలం క్షణంలో వచ్చి వెళ్ళిపోయే ఆనందాలు. దానికోసం మనం ఎన్నో త్యాగాలు చేయాలి, అష్ట కష్టాలు పడాలి. కానీ ఎవరైతే భక్తిలో ఉంటారో వారు అమోఘమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనం చూస్తే ప్రహ్లాద్ మహారాజ్ కానీ, జడ భరత్ కానీ, వీళ్ళు పెద్దగా మనలాగా ఏం డ్యూటీలు చేయలేదు, జాబులు చేయలేదు. వాళ్ళు మనలాగా ఎన్ని కష్టాలు కూడా పడలేదు. వాళ్ళు కేవలం భగవంతుని భక్తి చేశారు. భగవంతుని యొక్క ఆ నామం మీద వాళ్ళకి అపారమైన నమ్మకం ఉంది కాబట్టి వారు చాలా త్వరగా భగవంతుని యొక్క అటెన్షన్ గ్రాబ్ చేయగలిగారు అనమాట. మనం కూడా మనం చేసే అతి చిన్న సర్వీస్ ఏదైనా పర్లేదు, ఆ మూడ్ భగవంతుని సేవ చేయాలి, భగవంతుని మనం ప్లీజ్ చేయాలి, మన యొక్క గురువుని కృష్ణని ప్లీజ్ చేయాలి, మనం వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా మనం చూడాలి అని ఏదైతే ఆ మూడ్ తో చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ ఫోకస్ అనేది వస్తుంది. సో ఈ శ్లోకంలో పర్టికులర్ గా భగవంతుడు మనకి ఒక హోప్ ఇస్తాడనమాట. అయ్యో మీరు నా కోసం ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి నా పరిస్థితి ఏంటి, మరి నన్ను ఎవరు చూసుకుంటారు అని ఒక భయం అనేది ఉంటుంది.
కాకపోతే భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, భక్తి ఎవరైతే చేస్తారో, నా యొక్క భక్తిలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో, వారి యొక్క యోగ అంటే వారు చేసే భక్తి యోగ క్షేమం. అంటే వాళ్ళకి కావలసినవన్నీ నీడ్స్ అన్ని నేను సమకూర్చి పెట్టుకుంటాను. భగవంతుడు మనకి ఈ శ్లోకం ద్వారా మనకి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఏంటంటే, నా భక్తుడు నన్ను నమ్ముకుంటాడు, నేను వానికి అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఇస్తాను. వాడి అన్ని నీడ్స్ మరియు వాడి యొక్క అన్ని డిజైర్స్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఎందుకంటే వాడు నా యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి. కనుక మనందరం కూడా మన యొక్క మెటీరియల్ డిజైర్స్ ని తగ్గించుకొని, అంటే ఎందుకంటే ఇవి డిస్ట్రాక్ట్ చేస్తాయి అన్నమాట శుద్ధ భక్తికి. ఈ డిజైర్స్ తగ్గించుకొని, లేకపోతే బెస్ట్ ఏంటంటే మన యొక్క డిజైర్స్ ని స్పిరిచువలైజ్ చేసుకోవాలి. అంటే మనకున్న ఏదైతే భౌతిక కోరికలు ఉంటాయో దాని వెనక మనం భగవంతుని సేవ చేయాలి, మన యొక్క గురువుకి సేవ చేయాలి, వైష్ణవులకి సేవ చేయాలి అనే ఒక మోటివ్ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆ మోటివ్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనం భక్తిలో ముందుకెళ్ళడమే కాకుండా మనం శుద్ధ భక్తి కూడా చేసే ఒక ఛాన్స్ మనకు దొరుకుతుంది అన్నమాట. సో చివరికి మనం కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్ గా శుద్ధ భక్తి వైపు మనం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చక్కగా ఎంత టైం వెచ్చిస్తే అంత టైం భగవంతుని కోసం క్వాలిటీ టైం మనం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతాము. ఖచ్చితంగా ఆనందకరమైన జీవితాన్ని గలుపుతాము. ఖచ్చితంగా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే యొక్క బాటని మనం సుగమం చేసుకుంటాం. సో హరే కృష్ణ, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. అండ్ ఏదన్నా తప్పు చెప్పి ఉంటే క్షమించండి. హరే కృష్ణ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. సో నిత్యంగా అదే నిత్య భక్తియుత సేవ చేయాలి అని అన్నారు. సో ఇంకా చెప్పాలి అంటే మన మెటీరియల్ డిజైర్స్ ని తగ్గించుకొని లేదా వాటిని స్పిరిచువలైజ్ చేసుకోవాలి అని అన్నారు. అవి ఎలా చేసుకోవచ్చు అనేది కొంచెం చెప్తారా? లైక్ యాక్చువల్ గా మనకి ఏవైతే ఉంటాయో భౌతిక పరమైన కోరికలు, వాటిని స్పిరిచువలైజ్ చేయాలి అంటే ఇంకొంచెం డీటెయిల్డ్ గా. ఎందుకంటే జనరల్ గా మనకుండే భౌతికమైన కోరికలు మన జీవనం ప్రకారం ఎక్కువ డబ్బు రావాలి, లేదా మనం ఉన్న చోట మన స్థాయి పెరగాలి, ఇలాంటివే భౌతికమైన కోరికలు అవుతాయి. మనం జాబ్ చేసే దగ్గర కావచ్చు, లేదా మనం ఉండే చేయొచ్చు, మన పనిలో ఏదైనా సరే. సో అది భౌతిక పరమైన కోరికే అవుతుంది. దాన్ని స్పిరిచువలైజ్ ఎలా చేయగలుగుతాం? చక్కటి క్వశ్చన్ అడుగుతుంది. అయితే మనం బద్ధ జీవులం కాబట్టి, మనం కండిషన్ సోల్స్, బద్ధ జీవులం కాబట్టి మనకి కొన్ని భౌతికమైన కోరికలు ఉంటాయి. అందుకోసమే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి భగవంతుడు పంపించాడు. బేసిక్ గా మనం అందరం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే వాళ్ళమే. 3/4 ఆఫ్ ది స్పిరిచువల్ పాపులేషన్ అంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. కాకపోతే మనకి ఏంటంటే భగవంతుని సైడ్ గా పెట్టేసి మనం సొంతంగా ఎంజాయ్ చేయాలి అనే యాటిట్యూడ్ ఉంది కాబట్టి భగవంతుడు చాలా కృపతో ఏం చేశారంటే మనకి భౌతిక ప్రపంచంలోకి పంపించాడు. అయితే ఆయనకి తెలుసు ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం అని, అశాశ్వతం అని, ఇక్కడికి వెళ్తే కష్టాలు పడతాడని, ఇక్కడికి వెళ్తే జన్మ మృత్యు జర వ్యాధి ఉంటుందని భగవంతునికి తెలుసు. అయినప్పటికీ కూడా తన యొక్క జీవుని కోరికను భగవంతుడు కాదనడు. కాబట్టి భగవంతుడు మనకి ఇక్కడ పంపిస్తాడు. పంపించినప్పటికీ కూడా భగవంతుడికి మన మీద దృష్టి ఉంటుంది. అరే వీడు అక్కడ ఉన్నాడు, వీడికి ఇబ్బంది పడుతున్నాడు, కష్టాలు పడుతున్నాడు, నా దగ్గర ఉండాల్సిన వాడు అక్కడికి వెళ్ళిపోయాడు, కానీ నన్ను వాణ్ణి అక్కడ ఉంచడం ఇష్టం లేదు, కాబట్టి నేను వాణ్ణి తిరిగి నా ధామంలోకి తీసుకొని వస్తాను. అందుకోసమని భగవంతుడు ఆచార్యులను పంపిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ జీవి బద్ధ జీవిలా ఎప్పుడు మారుతుందంటే భౌతిక ప్రపంచంలోకి రాగానే మన యొక్క మైండ్ కంటామినేట్ అయిపోతుంది. మెటీరియల్ వరల్డ్ అంటే ఫుల్ ఆఫ్ కంటామినేషన్. భౌతికమైన జీవితంలో ఉన్న వారికి భౌతిక కోరికలు సహజం. అయితే భగవంతుడు దీనికి కోసం ఏం చేస్తాడంటే, మీ యొక్క జీవితంలో భౌతిక కోరికలు ఉన్నా పర్లేదు, భగవంతుణ్ణి సెంటర్లో పెడితే ఏమవుతుందంటే ఆ భౌతిక కోరికలన్నీ మెల్లమెల్లగా ఆధ్యాత్మికం అవుతుంది. అయితే బెస్ట్ ఉదాహరణ ఏంటంటే మనం నిత్యం తీసుకునే ప్రసాదం అన్నమాట.
మనం తీసుకున్నది భౌతికమైనప్పటికీ కూడా మనం భగవంతునికి ఆఫర్ చేస్తున్నాం కాబట్టి అది స్పిరిచువల్ అవుతుంది. అదే విధంగా మనం ఇక్కడ బతకాలంటే మనం ఎంతో కొద్ది గొప్పగా సంపాదించాలి. ఏదో ఇల్లు, వాకిలి అవన్నీ ఉండాలి. అయినప్పటికీ కూడా మనం సంపాదించే దాంట్లో కొద్దిగా భగవంతునికి గాని, కొద్దిగా భక్తియుక్త సేవకి వినియోగించడం. మన యొక్క ఇంటిని ఒక చక్కని చిన్న టెంపుల్ లాగా ఒక చిన్న ఆల్టర్ పెట్టుకొని భగవంతునికి నిత్యం భగవంతుని యొక్క సేవ చేస్తూ, భగవంతుని కీర్తన చేస్తూ, భగవద్గీత చదువుకుంటూ, భగవంతుని చక్కగా నైవేద్యం పెడుతూ మనం ఏం చేస్తున్నామంటే మన మన హోమ్ అలానే ఉంటుంది, ఇల్లు అలానే ఉంటుంది, మన సంపాదన అలా ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలానే ఉంటారు. కానీ మనం మెల్లమెల్లగా వాళ్ళ ఫోకస్ అంతా భగవంతుని మీద దృష్టి మళ్లించేలా చేస్తాం అన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మన లైఫ్ ఒక పర్పస్ వచ్చేస్తుంది. నేను ఫలానా ఇది వండి పెట్టాను అంటే కృష్ణుడికి సమర్పించి కృష్ణుడు చక్కగా భుజించిన తర్వాత నేను తీసుకుంటాను. దాని ద్వారా ఏమవుతుందంటే నేను చేసే ప్రతి పని భగవంతునికి అర్పించమవుతుంది. నాకొచ్చిన సంపాదనలో నేను కొద్దిగా టెంపుల్‌కి విరాళంగా ఇవ్వడం గానీ, లేకపోతే ఎక్కడైనా భక్తియుక్త సేవలో ఇవ్వడం గానీ, వైష్ణవులకి దానం చేయడం గానీ, బ్రాహ్మణులకి దానం చేయడం వల్ల ఏమవుతుందంటే, మన యొక్క సంపాదనలో కొద్దిపాటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ గూడా అదేమవుతుందంటే మెల్లమెల్లగా స్పిరిచువలైజ్ అవుతుంది. అలా ఏమవుతుందంటే మనమందరం ఇంక్లైన్డ్ అయిపోతామనమాట. చివరికి మనం చేసే ప్రతి కార్యం గూడా భగవంతుని కోసమే చేసే ఆ యొక్క సంకల్పం పెరుగుతుంది. మనం ఏం చేసినా కృష్ణ కోసమే చేయాలి. గురు కృష్ణని ప్లీజ్ చేయడానికే చేయాలనిపిస్తుంది కాబట్టి, అప్పుడు మన మన మైండ్‌లో భగవంతుని ఎలా సేవ చేయాలి అని మాత్రమే తిరుగుతుంది తప్ప, మనకి భౌతిక కోరికలనేవి ఉండవన్నమాట. అరే! నేను ఇది చేస్తున్నాను అంటే భగవంతుడిని ఎలా ఎలా చేస్తే భగవంతుడు హ్యాపీగా ఉంటాడు అని చేస్తాం. సో, మనం ప్రభుపాద పుస్తకాలు చదువుతున్నామంటే, ప్రభుపాద పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం భగవంతునికి ఎలా భక్తి చేయాలనేది ప్రభుపాద వారు చాలా చక్కగా చెప్పారు. అలా మనం ఆచార్యుల వారి యొక్క గైడెన్స్‌లో భగవంతుని సేవ చేసుకుంటూ, ఆ సేవని నిరంతరం స్మరిస్తూ ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చక్కగా చేయాలని మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా అలా మన యొక్క కాన్షియస్‌నెస్‌ని ఎలివేట్ చేసుకుంటూ చివరిగా ఈ దేహం వదిలిన తర్వాత గూడా మనం ఆ కాన్షియస్‌నెస్‌లో మనం భగవద్ధామాన్ని చేరుకున్న తర్వాత గూడా ఇదే సేవ కంటిన్యూ చేయొచ్చన్నమాట. సో, యాక్చువల్‌గా మనం మన యొక్క భక్తిలో కృష్ణ కాన్షియస్‌నెస్ లైఫ్‌లో మన లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుందంటే గురువుని, కృష్ణని సెంటర్‌లో చేసి మన యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే మనం ఈ దేహం వదిలిన తర్వాత గూడా మన కాన్షియస్‌నెస్ ఎప్పుడూ భగవంతుని సేవ చేయాలనే దాని మీదనే ఉంటుంది. దాని ద్వారా మనం ఈ లైఫ్‌లోనే కాదు నెక్స్ట్ లైఫ్‌లో గూడా అదే యొక్క సేవని కంటిన్యూ చేయొచ్చు. సో, ఐ హోప్ దిస్ ఆన్సర్స్ యువర్ క్వెషన్ మాతాజీ. హరే కృష్ణ. సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ప్రభుజీ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఈ పర్టిక్యులర్ శ్లోక ఎవరైతే భక్తులు గాని ఈవెన్ దో డివోషన్ మీద అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు గూడా ఈ శ్లోక చదివిన తర్వాత ఒక స్కోప్ వచ్చేస్తుందన్నమాట. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నన్ను చూసుకుంటాడు. ఆయన నా మాట విన్నాడు. నా మాట విన్నాడు, నన్ను చూస్తున్నాడు. కాబట్టి నాకేం ఇబ్బందొచ్చినా ఆయన ఒక తండ్రిలా నన్ను కాపాడుకుంటారని ఒక హోప్ వచ్చేస్తుంది. కేవలం భక్తులకు మాత్రమే కాదు, ఈవెన్ బద్ధ జీవులకు గూడా వాళ్ళని మేలుకొల్పే యొక్క వాళ్ళకొక హోప్ ఇచ్చే ఒక శ్లోకం ఇలాంటిది. చాలా చక్కని శ్లోకం. నాకెప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు నేను 9.22 ఖచ్చితంగా రిసైట్ చేసుకుంటాను. యెస్, కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఈవెన్ దో దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. సో, మాతాజీ కృష్ణ ప్రభుజీ ఎవరైనా సమరైజ్ చేయగలుగుతారా ఈ శ్లోకం? అట్లీస్ట్ ఫ్యూ సెంటెన్సెస్ అబౌట్ దిస్ శ్లోక. మీకేం అర్థమైందో అది మీ యొక్క లాంగ్వేజ్ లో చెప్పండి. ఎస్, విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. నా
మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాం. మనం ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఈ భౌతిక కోరికలు ఉంటాయి, అవన్నీ మనం విడిచిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళాలంటే అతన్ని ఆ భగవాన్ని మన మనసు మనసు అతని పైన అతను పైన పెట్టి మనం ఎల్లవేళ నిత్యము అతన్ని జపము తపము నవవిధ భక్తి ద్వారా అతన్ని మనం సేవ చేస్తూ మన మనసును కంట్రోల్లో పెట్టుకొని, ఇప్పుడు మనం ఏదైనా చేసేటప్పుడు కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంటది, అలాంటిది లేకుండా అతని మీదే దృష్టి పెట్టి భారం పెట్టి మనం చేసినట్టయితే అతను మనకి ఏం కావాలో అతను చూసుకుంటాడు, మన యోగక్షేమాలు అతను చూసుకుంటారు. అంతే గురించి. ఎలా అయితే చిన్న పిల్లవాడు తనకి ఎక్కడ లేని ధైర్యం ఉంటది, నాకేమైనా మా అమ్మ నాన్న చూసుకుంటారని. అదే విధంగా భక్తుడు కూడా తన యొక్క భక్తుని అలానే చూసుకుంటాడు. ఎందుకంటే ఒక పాలు తాగే పసిపిల్లాడికి అంతా తన అమ్మనే, ఏదైనా తన అమ్మ చూసుకుంటదని ధైర్యం ఉంటది, ధీమా ఉంటది. అలాగే శుద్ధ భక్తునికి కూడా ఆ ధైర్యం అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన నిరంతరం భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలో ఉన్నారు కాబట్టి అతనికి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఉంటది. ఈవెన్ భగవంతుడు కూడా తహతహలాడుతూ ఉంటాడు అనమాట. అయ్యో నా యొక్క భక్తుడు నన్నే నమ్ముకొని ఉన్నాడు, నేను తప్ప ఇంకో అతనికి లోకం లేదు, నేనే సర్వస్వం ఆయనకి, కాబట్టి నేను ఎలాగైనా వాడిని కాపాడాలి అనే కుతూహలంతో భగవంతుడు ఉంటాడు అనమాట. హరే కృష్ణ. ఎస్ రుద్రమాతాజీ, దయచేసి మీ వీడియో ఆన్ చేయగలరా? ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ, ఎవరైతే నన్ను ధ్యానిస్తారో నన్ను పూజిస్తారో నేను వాళ్ళని రక్షిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఎస్, పర్ఫెక్ట్. ధ్యానం అంటే జపం, నామ జపం చేయడం. కలియుగంలో నామ జపం అనేది అత్యుత్తమమైన ధ్యానం. మెడిటేటింగ్, నామ జపం, మంత్ర మెడిటేషన్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ ఇన్ కలియుగ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. సో 9.2లో ఎటువంటి ఆలోచనలు ఇతర ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా సింగిల్ పాయింటెడ్ 1 పాయింటెడ్ ఫోకస్ గా మనం ఉంటే మనలో ఉన్న మలినాలన్నీ పూర్తిగా తొలగిపోయి మనం కృష్ణ కృపకి పాత్రలం కాగలుగుతాము. అలా కృష్ణ కృపకి పాత్రలం కావడం వల్ల మనకి ఏం దక్కుతుంది అంటే అమితమైన ఆనందం దొరుకుతుంది అని. సో 1 పాయింటెడ్ ఫోకస్ కోసం మనం చేయగలిగింది చాంటింగ్ అండ్ హియరింగ్. మెయిన్ గా మనం చెప్పేది ఆ నామజపం చేస్తూ ఉంటే, నిత్యం కూడా చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క యోగక్షేమాలు అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు కోరికలు అన్ని కూడా తానే స్వయంగా భరిస్తాను అని శ్రీకృష్ణ చెప్తున్నారు. హరే కృష్ణ. పర్ఫెక్ట్ మాతాజీ, పర్ఫెక్ట్. ఫోకస్, ఫోకస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. భక్తిలో మనకు కావాల్సింది ఫోకస్. అది ఎప్పుడు వస్తుందంటే ఫెయిత్. మనకి భగవంతుని మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంక్లైండ్ అయిపోతాం, ఫోకస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో ఏ కొంచెం ఫోకస్ అయినా పర్లేదు, ఆ ఫోకస్ మనల్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ చేస్తుంది. మన మైండ్ నిత్యం మనల్ని ఏదో విధంగా డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. బిగ్గెస్ట్ డిస్ట్రాక్టర్ ఈస్ అవర్ మైండ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వైల్ చాంటింగ్ ద హోలీ నేమ్. మనకి ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి, ఎప్పుడు లేని ఆలోచనలు వస్తాయి. ఎందుకు అంటే మనకి ఆ నామం మీద ఫోకస్ లేదు, నామం మీద ఫెయిత్ లేదు. బేసికల్ గా మనకి ఆ ఫెయిత్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఆ ఫోకస్ అనేది జరగట్లేదు. మనం ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, మనం సినిమాలో స్క్రీన్ చాలా ఫోకస్ గా చూస్తాం. ఎవరన్నా కూడా జరుగు నేను చూస్తున్నాను, నేను సినిమా చూస్తున్నాను, సినిమాలో జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ గుర్తుంటది. మాతాజీ సీరియల్ అయితే మొత్తం రీక్యాప్ అంతా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫోకస్ ఉంటది. ఫోకస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సీరియల్ మీద కానీ ఆ సినిమా మీద కానీ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ ఫోకస్ వచ్చేస్తుంది అనమాట. క్రిస్టల్ క్లియర్ ఫోకస్ ఉంటుంది. కానీ ఆ ఫోకస్ భగవంతుడి మీద నామం మీద చాలా మందికి రాదు. ఏదో అదే చేస్తున్నాం కదా అని చేస్తున్నాం అంతే. కానీ ఎప్పుడైతే ఆ పిన్ పాయింటెడ్ ఫోకస్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఆ టేస్ట్ వచ్చేసిందంటే అందరూ శుద్ధ భక్తి వైపు వెళ్ళిపోతారు. సో ఆ టేస్ట్ రావడానికి మొదట కావాల్సింది ఫోకస్, ఫెయిత్, ఫోకస్, కాన్సన్ట్రేషన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మెడిటేషన్, వర్షిప్,
అంటే మనకి ఫెయిత్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. గురువుల యొక్క, ఆచార్యుల యొక్క, వాళ్ళ యొక్క వాణి, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద ఫోకస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ భౌతికమైన కోరికల నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. లేదంటే మాయాదేవి టెస్ట్ పెడుతూనే ఉంటది. మన ఫోకస్ కరెక్ట్ అయ్యేంత వరకు మాయాదేవి ఎప్పటికప్పుడు మనల్ని డైవర్ట్ చేస్తూనే ఉంటది. కాబట్టి మాయాదేవి అనేది మనకి ఒక ఎగ్జామినర్ లాంటిది అనమాట. కరెక్ట్ గా ఫోకస్ చేయి, లేకపోతే నేను అటు ఇటు తప్పిస్తా అన్నట్టుగా చూస్తూ ఉంటది. సో మాయాదేవి కూడా మనకి మంచే చేస్తుంది. మాయాదేవి ఈజ్ ఆల్సో ఏ డివోటీ ఆఫ్ లార్డ్. సో తను ఒక పర్సన్ డివోషన్ లో అడ్వాన్స్ అవ్వడానికి కావాల్సిన అన్ని టెస్టులు పెడతా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే టెస్ట్ పాస్ అవుతా ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుని యొక్క కృప వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో దిస్ ప్రాసెస్ నీడ్స్ ఫెయిత్ అండ్ ఫోకస్. సో హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ప్రశ్నలు ఏం లేకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చదవండి, చక్కగా చదవండి, వెళ్ళి ఒకసారి మెమరైజ్ చేసుకోండి, ఒకసారి రీక్యాప్ చేసుకోండి. ఎవరైతే నోట్స్ రాసుకున్నారో చాలా మంచి అలవాట్లు, అది మళ్ళీ మళ్ళీ చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం కేవలం చదివినంత మాత్రాన, శ్లోకం నేర్చుకున్నంత మాత్రాన సరిపోదు, అది మనం ప్రాక్టికల్ గా అప్లై చేయగలగాలి. సో డివోషన్ ఈజ్ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్. మనం ఇప్పుడు అంతా థియరీ నేర్చుకున్నాం, దాన్ని ప్రాక్టికల్ గా మనం అప్లై చేయగలగాలి. ఇది లైఫ్ లో ప్రాక్టికల్ గా అప్లై చేయగలిగితే దెన్ ఈ శ్లోకం ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా బాగా గుర్తుంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఆచరణలో పెడితే మనకి భగవంతుని మీద రెట్టింపు నమ్మకం అనేది కలుగుతుంది అనమాట. కాబట్టి స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో ఏ సైన్స్ విత్ అప్లికేషన్. ఇట్స్ ఎ ప్రాక్టికల్ సైన్స్. ఓకే. నాగలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ అవుతారా? మ్యూట్ లో ఉన్నారు. అది భగవంతుడి మీద ఎక్కువ ఫోకస్ రావడానికి ఏం చేయాలి ప్రభుజీ అంట అడుగుతా ఉన్నాను. భగవంతుడి మీద చాలా నామజపం చక్కగా నామజపము ఎక్కువ చేసేదానికి ఈ మాయ అనేది అడ్డుపడతా ఉంది ప్రభుజీ, అందుకని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా పడుతుంది. మాయాదేవి పని అంటే దాన్ని తొలగించేదానికి కొంచెం అట్లా మార్గం. మనం ఫోకస్ పెంచుకోవాలి అంటే ముత్తడక మనం ఆ నామాన్ని చక్కగా ఉచ్చరించగలగాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొదట ఆ నామాన్ని చక్కగా ఉచ్చరించాలి. ఆ ఉచ్చరించిన నామాన్ని చక్కగా వినాలి. ఎప్పుడైతే మాయ గాని మన మనసులో ఏదైతే వింత విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయో అప్పుడు మనం ప్రార్థించాలి. మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే మాయని అడ్డుకోవడం అనేది అసాధ్యం. మాయ దురత్యయ మమ ఏవయే ప్రపత్యంతే మయా ఏతాం తరంతితే. ఈ యొక్క మాయని, నా యొక్క మాయని, దాన్ని అంత ఈజీగా మనం ఎస్కేప్ అవ్వలేము. కాకపోతే ఎవరైతే నా ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు మాత్రం చాలా ఈజీగా మాయని దాటవచ్చు అని భగవంతుని చెప్తారు అనమాట. అయితే మాయ మనకి పరీక్ష పెట్టేటప్పుడు మనం ఒకటే భగవంతుణ్ణి ప్రార్థించాలి. స్వామి, నేను నీ నామాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, నేను నీ శుద్ధ భక్తి చేయాలనుకుంటున్నాను, దయచేసి నన్ను ఈ మాయ నుంచి విముక్తిని చేయండి అని చెప్పేసి మనకి విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇంకా గట్టిగా మనం ఉచ్చరించడం అనేది చేస్తే ఇంకా బెటర్. అలా కాకుండా మనం భక్తుల సాంగత్యంలో జపం చేయడం మూలకంగా ఏమవుతుందంటే మనకి మోటివేషన్ దొరుకుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక చక్కగా జపం చేసే వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి టేస్ట్ పెరిగిపోతుంది. కొంతమంది ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం అనేది పెట్టుకుంటారు జపం చేయడానికి. ఎస్పెషల్లీ బ్రహ్మముహూర్తంలో చక్కగా ఆల్టర్లో, పూజ గదిలో కూర్చొని, లేకపోతే తులసి మారాజన ముందు కూర్చొని జపం చేయడానికి ట్రై చేస్తుంటారు. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా ఫోకస్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనం సత్వగుణంలో ఉంటాం అనమాట. సత్వగుణంలో చేసే వారికి
జపం అనేది చక్కగా జరుగుతుంది. ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మొదటిది. రెండోది మొదటి ఏంటంటే జపం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని చక్కగా ఉచ్చరించడం. రెండవది చక్కగా వినడం. మూడవది ఒక సరైన సమయం చూసుకొని జపం చేయడం. సరైన ప్లేస్ చూసుకొని జపం చేయడం. సరైన పోస్చర్‌లో జపం చేయడం. యూజువల్‌గా పద్మాసనంలో కూర్చొని చక్కగా జపం చేయొచ్చు. కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఆలోచనలు ఎక్కువైతా ఉంటాయన్నమాట. అలా గాకుండా ఒక సెలెక్టెడ్ పోస్చర్‌లో ఒక పొజిషన్‌లో కూర్చొని చేసినప్పుడు మనం ఆటోమేటిక్‌గా మనకి జపం మీద ధ్యాస కలుగుతది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే భక్తుల యొక్క సాంగత్యంలో కొంతమంది టెంపుల్‌కెళ్ళి జపం చేస్తారు. అక్కడ ఎన్విరాన్మెంట్ చేంజ్ ఉంటుంది కాబట్టి, ఇంట్లో అంటే రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి కొంతమంది టెంపుల్‌కెళ్ళి గాని, కొంతమంది డివోటీస్‌తో ఒక నలుగురు, ఐదుగురు డివోటీస్ కలిసి కూర్చొని జపం చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం పక్క వాళ్ళని చూసి ఇంకా మోటివేట్ అవుతామన్నమాట. అలా మోటివేట్ అవ్వడం వల్ల మన జపం అనేది పెరుగుతుంది. జపం మీద టేస్ట్ గూడా పెరుగుతుంది. సో, అలా గూడా మనం చేయొచ్చు. మనం ఎప్పుడు గాని గుంపులో ఉన్నప్పుడు మాయాదేవి మనల్ని అంత ఈజీగా ఇబ్బంది పెట్టదు. మనం సింగిల్‌గా ఉన్నప్పుడు మాయాదేవి ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ జింకలు ఎప్పుడు గాని గ్రూప్‌లో ఎళ్తా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఒక జింక కాస్త ఆ గుంపు నుంచి బయటకొచ్చేస్తదో, అప్పుడు పులి గాని, సింహం వచ్చి వేటాడుతది. గుంపులో ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. సింహం గూడా భయపడతది గుంపులో ఉంటే. కానీ ఎప్పుడైతే సింగిల్‌గా ఉంటామో అప్పుడు పట్టేస్తుంది. మాయాదేవి గూడా అంతే. భక్తుల సాంగత్యంలో ఉన్నంత వరకు మనకెప్పుడు మన మనసెప్పుడు గూడా భగవంతుని నామం, భగవంతుని సేవ గురించి మాత్రమే ఆలోచిస్తాం. భక్తుల సాంగత్యం నుంచి ఎప్పుడైతే బయటకెళ్తామో మెల్లమెల్లగా మాయాదేవి పట్టేసుకుంటది. పట్టేసుకొని మనల్ని మెల్లమెల్లగా లాగేస్తూ ఉంటుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ, భక్తుల యొక్క వాళ్ళు ఇచ్చే లెక్చర్స్ గాని, వాళ్ళు చెప్పే క్లాసెస్ గాని, అవి చక్కగా వింటూ, మనం మన యొక్క కాన్షియస్‌నెస్‌ని భగవంతుని వైపు మనం మళ్లించొచ్చు. లేదంటే మాయాదేవి ఎన్నో డిస్ట్రాక్షన్స్ చూపిస్తూ ఉంటుంది. మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మనకి మొబైల్ ఫోన్ డిస్ట్రాక్షనే, మనకి టీవీ డిస్ట్రాక్షనే, మనకి పక్కింట్లో ఉన్న వాళ్ళు డిస్ట్రాక్షనే, మన ఇంట్లో వాళ్ళు గూడా డిస్ట్రాక్షనే. మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనం చూజ్ చేసుకోవాలి. మనకి చాయిసెస్ ఉంటాయి. ఐదర్ యూ వాంట్ మాయా ఆర్ యూ వాంట్ కృష్ణ. చాయిస్ ఈస్ యువర్స్. చూస్ ద బెస్ట్ ఆప్షన్. సో, మనకి కృష్ణ గావాలంటే కృష్ణకి సంబంధించిన వాటిని మన చుట్టూ పెట్టుకోవడమో, లేకపోతే కృష్ణకి సంబంధించిన వాటిని మన లైఫ్‌లో మనం పెట్టుకోవడం అలాంటివి చేయాలి. లేదు అంటే ఆటోమేటిక్‌గా మాయాదేవి మనల్ని మెల్లగా సైడ్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి చూజ్ చేసుకోవాలి. నేను చక్కగా జపం చెయ్యాలి. నేను చక్కగా భగవంతుని నామం పలకాలి. నామం వినాలి. అందుకోసం నేను ఏం చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు భగవంతుడు ఆటోమేటిక్‌గా మనకి ఐడియాలు ఇస్తా ఉంటాడన్నమాట. నువ్వు అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, ఈ భక్తుని దగ్గరికెళ్ళు, ఆ టెంపుల్‌కెళ్ళు, అక్కడికెళ్ళు, ఇక్కడ కూర్చొని జపం చేయి అని ఆటోమేటిక్‌గా మనకి భగవంతుడు భావగ్రాహి జనార్దనం. మన మనసులో సిన్సియర్ డిజైర్ ఉంటే భగవంతుడు ఆటోమేటిక్‌గా మనకి డైరెక్షన్స్ చూపిస్తా ఉంటారన్నమాట. మాయాదేవి కూడా డైరెక్షన్స్ చూపిస్తా ఉంటది. ఇద్దరు డైరెక్షన్స్ చూపిస్తా ఉంటారు. కాకపోతే మాయాదేవి మనల్ని రాంగ్ డైరెక్షన్‌లోకి తీసుకెళ్ళిపోతది. కృష్ణ మనల్ని రైట్ డైరెక్షన్‌లోకి తీసుకెళ్తాడు. సో, మన డైరెక్షన్ యాస్ పర్ గురు, సాధు, శాస్త్ర ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం భక్తిలో ముందుకెళ్తాం. మన నామజపం అనేది చక్కగా జరుగుతుంది. లేదు అంటే రివర్స్ గేర్. మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మనం ఎలివేట్ అవ్వాలి. కృష్ణ కాన్షియస్‌నెస్ అంటే ఎలివేషన్. ఎలివేషన్ టు ద హైయెస్ట్ స్పిరిచువల్ రియాలిటీ. మెటీరియల్ అంటే ఇట్ ఈస్ లో, ఆల్వేస్ లో. దిగజారిపోయే సిచ్యువేషన్ మెటీరియలిజం. మనల్ని ఎలివేట్ చేసేది స్పిరిచువలిజం. కాబట్టి మనం చూస్ చేసుకోవాలి. మన చాయిస్ బట్టి మనకి డైరెక్షన్స్ అనేది దొరుకుతుంది. హరే కృష్ణ మాత. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఏమైనా ప్రశ్న ఉన్నాయా? మీరు హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు మన తీర్థయాత్రకి వాటికి యాత్రకి వెళ్ళినప్పుడు అందరూ జపం చేస్తుంటారు. మనం కూడా ఏదైనా కబుర్లు చెప్పాలనిపించదు ఆ టైంలో. వాళ్ళని చూసి మనం కూడా ఒక 2 నిమిషాలన ఓ 4 సార్లు పలుకుదాంలే టైం అలా అనిపిస్తుంది. అందరి చేతిలోనే జపమాల కనిపిస్తూ ఉంటుంది. అందరూ చదువుతూ ఉంటారు. చూసేటికి ఆ స్పిరిట్ ఆటోమేటిక్గా అదే మూడ్ వస్తుంది. మనం కూడా చేస్తూనే ఉంటాం టైం ఉన్నప్పుడల్లా. అదే విడిగా ఉంటే ఓ కబుర్లు చెప్పేస్తుంటాం, మాట్లాడేస్తుంటాం అందరితో. లేదా దేని మీకో దృష్టి మారిపోతుంది. కానీ మీరన్నట్టు ఆ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మన మైండ్ కూడా అటే లాగుతుంది, అటే చేయాలనిపిస్తుంది. కరెక్ట్ మాత.
కరెక్ట్. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. గురూజీ ఈ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందంతా మేము సీరియల్ లోనే టైం స్పెండ్ చేసేవాళ్ళం గురూజీ. ఈ నేను కూడా మన క్లాస్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడు 8 అవుతుందా అని 6 నుంచి అలా ఎదురు చూస్తూనే ఉంటాం గురు. మీరు చెప్పేది మాత్రం కరెక్ట్ గురూజీ. నా చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీలో కూర్చొని నేను కూడా సీరియల్ చూసేవాడిని. తర్వాత భక్తిలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను అని. అలాగే అట్లీస్ట్ అనిపిస్తుంది గురూజీ ఇప్పుడు. 6 అయితే సరే గురూజీ, ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అవుద్దని ముందే బుక్స్ తీసుకొని చిన్నపిల్లలాగా ఎప్పుడు బుక్స్ తీసుకొని చదువుకుందాం అన్నట్టు అనిపిస్తుంటది గురూజీ. మీలాంటి గురూజీలు మాతాజీల వల్ల మాకు అదృష్టం కలిగింది గురూజీ. వారు అసలైన గురువు. ఆయన మనకి శిక్షా గురువు. ఆయన ప్రియమైన శిక్షా గురువు. మనం అదే కేవలం ఆయన స్టూడెంట్స్ అన్నమాట. అదే మనం ప్రభుజీలు గురూజీలు అందరూ మీ అందరి సహకారం వల్ల మాకు అదృష్టం కలిగింది గురూజీ. మీరిచ్చే సహకారం వల్ల మేము మోటివేట్ అవుతున్నాము. మేము ఏదో విధంగా చదివి అర్థం చేసుకొని మీతో షేర్ చేసుకోవాలని, మీతో డిస్కస్ చేసుకోవాలని మేము ముందుకు రావడం జరుగుతుంది. సో యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్, యు ఆర్ ఆల్ అవర్ మోటివేషన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురూజీ.